ఈరోజు దేవుని వాక్య ధ్యానము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాం. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న సౌలు పౌలుగా మారి వెంటనే ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పౌలు భక్తుడు ఆయన యొక్క పొరలు, నేత్రములకున్న పొరలు తొలగిపోయిన తర్వాత ఆయన బాప్తిస్మము పొంది వెంటనే యేసు ప్రభు దైవకుమారుడని, ఈయనే ప్రభు అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతూ, మొన్నటి వరకు ఇలాంటి వారిని అందరినీ సంహరించాడు, కొట్టాడు, తిట్టాడు, అవమానించాడు కదా, ఇప్పుడు ఇతనే యేసు దేవుడి కుమారుడని ప్రకటిస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తుని దైవకుమారుడని ఎక్కడైతే ఆ జనుల్ని అవమానించాడో ఆ ప్రాంతములోనే, యూదా సమాజములోనే ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. అతని మాటలు విన్నవారంతా ఏమయ్యారంట? ఆశ్చర్యశక్తులైపోయారు. ఏంటి, ఇతను మొన్నటిదాకా ఇలా చేశాడు కదా అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క మార్గమును తెలుసుకున్న తర్వాత, ఇంతకుముందు నీవు మందిరానికి వెళుతూ ఉన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారే మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించేవాడని ప్రకటన చేస్తూ ఉంటే, అవమానపరిచిన వారు, నిందించిన వారు, హేళన చేసిన వారు సైతము ఈ విధంగా మారుతారు నువ్వు ప్రార్థించినప్పుడు. తప్పక అట్టి అద్భుతాన్ని నేను చూడగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే తను పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మనుషుడు గ్రహించవలసింది సత్యము. వీరు బోధిస్తున్నది సత్యమా కాదా అని పరిశీలన చేసుకొని పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానించి వారు తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు, మేము పరిశుద్ధ గ్రంథం అంతా చదివాము, మేము ఎన్నో సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని అవలంబించాము, కానీ అందులో ఉన్నది ఏమీ లేదు, అంత అబద్ధము అంటున్నారు. అంటే వారు ధ్యానించి గ్రహించలేదన్నమాట. అంటే గ్రహించగలిగినట్లయితే అనుసరించేవారు. అవును, భక్తుడైన పౌలు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాటలను గ్రహించి ఉన్నాడో వాటిని ఆయన అనుసరించటానికి సిద్ధపాటయ్యి వెంటనే ప్రకటన చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజుల్లో నిన్నెవరైనా విమర్శిస్తూ ఉంటే, నిన్నెవరైనా బాధ పెడుతూ ఉంటే, నిన్నెవరైనా దేవుని పేరిట అవమానిస్తూ ఉంటే నువ్వు భయపడవలసిన అవసరము లేదు. వారు కూడా ఒక దినము నీకన్నా గొప్ప భక్తులు అవుతారని నమ్మి విశ్వసించి ప్రార్థించాల. చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అవును, అలనాడు భక్తుడైతే ప్రభువా పరిశుద్ధాత్మ చేత పట్టబడి ఆయన దేవుని వాక్యాన్ని గ్రహించి మరి నీ సన్నిధికి వచ్చి నీ నామమును అనేక మందికి ప్రకటన చేస్తూ ఉన్నట్టుగా పౌలు భక్తుని చూస్తున్నాం. సౌలు పౌలుగా మారినప్పుడు ఎంతో అద్భుతము, ఆశ్చర్యము జరిగినట్టుగా చూస్తున్నాం. జనులు ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాం. అవును, క్రైస్తవుల్ని హింసిస్తున్న, క్రీస్తుని ఎంబడి ఇస్తున్న ప్రజల్ని హింసిస్తున్న ప్రజల కొరకు నేను ఈ దినము ప్రార్థిస్తూ ఉన్నాను.
అవును ప్రభువా, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథం అంతా తప్పని చెబుతూ ఉన్నారో వారందరూ మారు మనస్సు పొంది అలనాడు పౌలు ప్రకటన చేసినట్టుగా వారు కూడా యేసు క్రీస్తు ప్రభు దైవ కుమారుడని ప్రకటించుటకు, ఆయనే ప్రభు అని ప్రకటించుటకు, ఆయనే మనకు రక్షణాధారమని ప్రకటించుటకు వారికి బుద్ధి జ్ఞాన వివేచములు పుట్టించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.